హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. ఈరోజు నేను మీకు స్టోరీ చెప్పాలనుకుంటున్నాను నా ఫ్రెండ్ గురించి. లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. కొందరు మర్చిపోతాం, కొందరు గుర్తుపెట్టుకుంటాం, కొందరు మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేం. అలాంటి వాడే కార్తీక్. అతడు చాలా మంచోడు, అందగాడు కూడా. కానీ ఓన్లీ బ్యాడ్ థింగ్ ఈజ్ టైమింగ్. యా, ఈజ్ మిస్టర్ టైమింగ్. Wake up in time, brushing in time, bathing in time, dressing in time, eating in time, washing in time, office in time, return in time, lock in time, bed in time. ఇది బ్యాడ్ థింగ్ ఏంటి అనుకుంటున్నారా? ఫర్ మీ ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. బ్యాడ్ థింగ్. వై? బికాస్ ఐ ఆమ్ హిజ్ రూమ్మేట్. 11 గంటలకి లేచే నాకు 6 గంటలకే అలారం. కడుపు ఖాళీ లేట్గా తిన్నానికి వెళ్తే ఖాళీగా ఉండే బొచ్చులు. పొరపాటు నైట్ రావడం లేట్ అయితే దోమలతో జాగారం. ఇంతేనా? వాట్ పట్టుకోటి రాకూడదురా. సచ్చాడు రైడ్. ఏంద్రా నీ బాధ? నీ 5 నిమిషాలు అయిపోయింది. ఆ? జస్ట్ 2 minutes. రే మోషన్స్ రే, లూజు మోషన్స్ రే. కనీసం కడుక్కోనన్నా కడుక్కొని రే. అయ్యా బాబోయ్, ఇంకా 2 రోజుల? నా వల్ల కాదురా బాబు. 4 రోజుల్లోనే నరకం అంటే ఏంటో చూపించాడు. కనీసం తినలేను, ప్రశాంతంగా పడుకోలేను, ఆఖరికి బాత్రూమ్ కూడా ప్రశాంతంగా పోలేకపోతున్నాడు రా. ప్లీజ్ రా, ఇంకా 2 రోజులు అంటే నేను ఉండడానికి రూమ్ కాదురా, నా శవం పూడ్చిపెట్టడానికి ప్లేస్ చూడాల్సి వస్తుందిరా. ప్లీజ్ రా, ఏదో ఒకటి చెయ్యరా. ఎక్స్క్యూజ్ మీ బాస్, ఈ షర్ట్ నాకు బాగుందా? ఎప్పుడు లేనిది నాకు ఈరోజు డిఫరెంట్గా కనిపించాడు. నాకు డౌట్గా ఉన్నా, అడిగేశాను. ఏంటి బాస్, లవ్వా? అరే సిగ్గు. అయితే ఖచ్చితంగా లవ్వే. చూడ్డానికి మిస్టర్ పర్ఫెక్ట్ అమ్మ మొగుడల్లే ఉంటావు. నిన్నింప్రెస్ చేసిన ఆ బగ్గరాలు ఎవరు బాస్? ఓ సారీ, మిస్ ఉమెన్, పర్ఫెక్ట్ ఉమెన్. ఐ ఆమ్ నాట్ ఏ మిస్టర్ పర్ఫెక్ట్ బాస్. పనికిరాని ఎదవా, బేవర్స్, ఫోరం పోకు. ఇలా ఎన్ని తిట్టినా నీకు సరిపోవరా? ఇంజనీరింగ్ అయిపోయి 3 ఏళ్ళు అవుతుంది. ఇంత మటుకు ఒక జాబు లేదు, పాడు లేదు. పైపచ్చి నీకు ఇంట్లో తిండి దండగా. పో యాదవా. చేసిందంతా నువ్వు చేసి ఇప్పుడు నన్నట్టావేంటి? నా వల్ల కాదురా, ముర్రోని మొత్తుకున్నా. విన్నావా? ఎదురింటోడు జాయిన్ అయ్యాడు, పక్కింటోడు జాయిన్ అయ్యాడు, వాళ్ళ అమ్మ జాయిన్ అయింది, వాళ్ళ అమ్మమ్మ జాయిన్ అయింది అని ఇంజనీరింగ్ జాయిన్ చేసావు. ఇప్పుడు జాబ్ రాలేదని పచ్చి బూతులు తిడుతున్నావు. నీ పరువేమో గానీ నువ్వు చేసిన ఆ వెధవ పనికి నా పరువు పోతుంది. అయ్యా నాయన, ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది కదా అని ఫ్రీగా జాయిన్ అయితే ఆడెవడు ఫ్రీగా జాబులు ఇవ్వట్లేదు. ఇంట్రెస్ట్గా చదివిన వాళ్ళకే జాబులు రాక నా సంకలు నాకుతున్నారు. నా వల్ల కాదు, కానీ అవుతా, ఏదో ఒకటి అవుతా. అప్పుడు తెలుస్తుంది నేనేంటో. ఏడ్చావులే పోరా. వీధిలో కుక్కగా నేను బతకచ్చు కానీ ఇంట్లో నిరుద్యోగ బతకలేరా బాబు. నాకు జాబ్ ఎప్పుడు వస్తుందో, నా జీవితానికి వెలుగు ఎప్పుడు వస్తుందో. అబ్బా, ఎవడేశారు కానీ నా కొడుకు నాకు ఇప్పుడు కనబడాలా? దేవుడా, ఉన్న ఒక్క ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతుంది. సమయానికి అవతారం ఏంట్రా? చెత్తనాయాల బొంగులే. హలో, ఎక్స్క్యూజ్ మీ. దేవుడా 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 దేవుడా. అయ్యో, భయం వేసేస్తుంది. మిస్ అయితే మళ్ళీ దొరకదురా. వీడేంటి పిలిచి భజన చేస్తున్నాడు? నీ బాధ ఏంట్రా? వేషాలు. ఐ లవ్ యూ. వాట్? ఇంగ్లీష్ రాదా? నేను నిన్ను ప్రేమిస్తున్నానండి. డోంట్ బీ సిల్లీ. ఏమండి, సిల్లీ కాదండి, నిజంగానండి. నేను ప్రేమిస్తున్నానండి. అమ్మ తోడండి. మమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడిపోయానండి. అప్పటి నుంచి మీకు చెబుదాం అనుకుంటూనే ఉన్నానండి. కానీ
అదేదో సినిమాలో చెప్పినట్టు నాకు ఊపిరి రాలేదండి. గుండెల్లో కానీ గట్టిగా బిగపట్టేసింది. మీకు చెప్పకుండా ఎక్కడ చచ్చిపోతామని చెప్పేశానండి. అప్పటి నుంచి పిచ్చి కుక్కలా మీ వెనకాల తిరుగుతున్నానండి. నమ్మండి. ఓ స్టాపింగా? నేను నిన్నెప్పుడు చూడలేదే. నేను మిమ్మల్ని చూశానండి. మీరు నాకు తెలుసు. ఎప్పుడు? ఇప్పుడే 2 నిమిషాల క్రితం. అంటే అది మీరు అటు నుంచి వస్తున్నారు కదండి, అప్పుడే గుండె, ఊపిరి అన్నీ. మెంటల్ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా నా దగ్గరికి అయ్యో వచ్చావా? లేదండి, నైట్ డ్రెస్ ఉన్నాను కదా, అందుకే మీకు అలా అనిపించుంటా. ఇంట్లో మంచి బట్టలు ఉన్నాయి, అవి వేసుకుంటే బానే ఉంటా. కొత్తయి. అయ్యయ్యో, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? కొత్త బట్టలేంటి, నైట్ డ్రెస్ ఏంటి? అసలు 2 నిమిషాల క్రితం చూసిన అమ్మాయిని లవ్ చేయడం ఏంట్రా? పోరా పో. ఏమండే, లవ్ ఎప్పుడు మొదటిసారి చూసినప్పుడే కలుగుతుందండి, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికే టైం పడుతుంది. నేను ఆగలేకపోయాను, అందుకే కొంచెం త్వరగా చెప్పేశాను. ఇంట్రెస్టింగ్, బట్ ఇక్కడితో స్టాప్ చేయి. మా ఇల్లు ఇక్కడే. మా నాన్న పోలీస్. హలో మేడం, ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. పోలీస్ అయినా సీఎం అయినా చచ్చినా వదలను. రియల్లీ? చూద్దాం. కనులలో కలవేనువా, నిజముగా ఎదురేనువా, కనులలో కలవేనువా, నిజముగా ఎదురేనువా, మనసుని వలవేయనా, ప్రేమతో దరి చేరవా, నువ్వు పెట్టు చేసిన కణికట్టు వేసిన జతకట్టు కోసమే మనసింత వేదన, నీ కోసం వేచేనా మనసేనా. అది రూమ్ రెంట్ ఉందంటేను. ఫ్రెండ్స్? మనసులో ప్రేమ ఉంచుకుని ఫ్రెండ్గా నటించడం నా వల్ల కాదు. కావాలంటే నువ్వు ఫ్రెండ్గా ఫీల్ అవ్వు, నేను ట్రై చేసుకుంటా. బ్రహ్మని రాసిన ప్రేమ ఇది, ఫ్రెండ్ అని ముసుగును కప్పినదు, నింగిని కమ్మిన మబ్బు ఇది, వెలుగని ప్రేమను దాచును వెలుగే వరమై, కురిసేన జడివానై, తొలిగే మబ్బులే జత నువ్వై, హద్దు చెరిపే ప్రేమ పంచే మనసే దరి చేరే వేళ, కురిసేలా మెరిసేలా. ఓ అప్పుడే వచ్చేసిందా? ఎప్పుడూ లేటేనా? టైంకి రావా? నీకిష్టమని చాక్లెట్ తీసుకొచ్చాను. నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటి? ఐ లవ్ యూ. చెప్పాను కదా మంది ఫ్రెండ్షిప్పేనని. నేను చెప్పాను కదా ట్రై చేసుకుంటానని. సర్లే తీసుకో. జస్ట్ మినిట్, నాన్న కాల్ చేశాడు. అలా కొట్టేసావేంటి? నా మీద చెయ్యేస్తేనే ఒప్పుకోను, అలాంటిది నా ప్రాణం మీద చెయ్యేస్తానంటే చంపేస్తా.
కలిగినట్టుంది. నువ్వు చాలా మారిపోతున్నావు. నేనే మారలేదు, నువ్వే మారుతున్నావు. ఎంతమందికి ప్రపోజ్ చేసావు నాలాగా? చాలామంది అమ్మాయిలు చూశాను, కొంతమంది ఫాలో కూడా అయ్యాను, కానీ ప్రపోజ్ మాత్రం నీకే చేశా. ఏ ఏమో, నా కళ్ళకు నువ్వు కనబడినట్టుగా వాళ్ళు కనబడలేదు. అప్పుడే చెప్పాను కదా, చెప్పకపోతే చచ్చిపోతాననిపించింది. నాకిప్పుడు అర్థమవుతుంది. ఉమ్, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? ఇప్పుడు కాదు, రేపు షార్ప్ 10 o'clock మన స్పాట్లో. ఇప్పుడు చెప్పొచ్చుగా. ఎప్పట్లా లేట్ అయితే అస్సలు ఊరుకోను. 1 minute లేట్ అయినా జీవితాంతం మాట్లాడు. ఏ ఏమైంది? ఏంటి? నువ్వు ఇన్ని రోజులు ఎదురు చూసిన దాని గురించే. ఆ? అర్థం కాలే. మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే సిగ్గేస్తోంది. Yes! Yahoo! వారే బా, క్యా లవ్ స్టోరీయా! చిన్న సైజ్ సినిమా చూపించావు. ఇంట్లో రాము, ఈదులో రేమో. బాగుంది. బయలుదేరండి బాస్, ఆల్రెడీ 10 అవుతుంది. మళ్ళీ మాట్లాడదేమో. మర్చిపోయా, అసలేం ఉండేది, మాట మీద నిలబడుతుంది. బాస్ మరి నైట్కి యా, షూర్. ఆల్ ది బెస్ట్ బాస్. వీడికి వీడు చెప్పే మాటలకి నాకు సంబంధమే కనపడలేదు. నాకు ఆ అమ్మాయిని చూడాలనిపించింది. ఏంటచ్చనా మరీ ఇంత మొండి పట్టుదలైతే ఎలా? మాట్లాడచ్చనా? ఇదిగో చెబుతున్నా, నువ్వు ఇప్పుడు కానీ మాట్లాడలేదనుకో, ఇక జీవితంలో మాట్లాడు. మాట్లాడచ్చు. నువ్వు ఇలా మౌనంగా మాట్లాడకుండా ఉంటే నాకు ఏడుపు వస్తుంది. చంపేస్తా నిన్ను. ఇలా మాట్లాడుకుంటా చంపేస్తాను. మాట్లాడచ్చు, ఒక్కసారి మాట్లాడచ్చు. రే చందు, రారా. అర్చన, అర్చన, చందు నాతో ఎలాగో మాట్లాడడం లేదు కదా, కనీసం నా ఫ్రెండ్తో అయినా మాట్లాడు. మంచోడీడు. రే హాయ్ చెప్పరా, హాయ్ చెప్పరా. హాయ్ చెప్పాడు కదా, ఇప్పుడు నువ్వు చెప్పు. ఫ్రెండ్ కదా, ఫీల్ అవుతాడు. హాయ్ చెప్పు. ఏంట్రా అది? హాయ్ చెప్పంటే చెప్పట్లేదు. హాయ్ చెప్పని చెప్పరా, నాతో ఒక్కసారి మాట్లాడమని చెప్పరా. ఒక్కసారి అవకాశం ఇస్తే ఇక జీవితాంతం మిస్ కానని చెప్పరు. కంపెనీ కావాలా ఏంటి?
నీకు జాబే లేదు, కంపెనీ ఆడ తీసుకొస్తావన్నా? అబ్బా ఏ పోరి కావాలా? ఏం డైలాగ్ ఇచ్చినావు మావా. వెయిటింగా? రాడు బుజ్జి, మనకన్నా ఫిగర్లు పట్టుకుంటే ఇదే బాధ. నన్ను తగులుకో, 24/7 ఫుల్ సర్వీస్. చెప్పాను కదా రాడని. తగులుకుంటావా? అన్నా కలర్ ప్రాబ్లం అవుతుందేమోనే. కలర్దేముందిరా, కటౌట్లో మ్యాట్ ఉండాలి కానీ. ఏం డైలాగ్ ఇచ్చినావు మావా. ఏయ్ ఏయ్ ఏయ్, ఏంటా మోటు సరసం, చేతులు కందిపోతాయేమో. సూపర్ మామా, నువ్వు సూపర్. అర్చనా ఏదో చెప్తా అన్నా, వెళ్ళిపోతున్నా. నీవే 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 నేనంట, నీవే లేక నేనే లేనంట. వరమల్లే అందిందేమో ఈ బంధం, ఓ వెనలేని సంతోషాలే నీ సొంతం. నీవే 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 నేనంట, నీవే లేక నేనే లేనంట. టెల్ మీ ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్రెండ్ని ఎలా మర్చిపోగలను?